రోజు ఈ ఆవులను చూడకుండా ఉండలేము. ప్రతిరోజు ఒక్కోటి వస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒకటి వస్తుంది మన ఇంటికి. ఉదయమే వచ్చేస్తాయి. తెల్లారిలోకి వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి వెళ్తాయి. అంటే ఏ జన్మలో ఉన్న బంధమో ఇదంతా అవునా కదా. అంతేనే చూడు అలా చూడు. ప్రతిరోజు వస్తాయి. తెల్లారిలోకి ఉదయమే ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనకు తెలియదు. అంటే ఊళ్ళోయే కానీ రోజు వస్తాయి. వచ్చి మన దగ్గరకు వచ్చి మనతో కొంచెంసేపు గడిపి ఆటోమేటిక్గా కొంచెంసేపు గడిపేసి వెళ్ళిపోతుంటాయి. అంత మనకు ఇష్టం కదా. అంతేనే గోమాత మన ఇంటికి వస్తుందంటే అదృష్టం. ఓకేనా? సంతోషం. అందరికీ ఆశీర్వాదం ఇయ్యి. అలా చూడు. అందరంకా చూసి అందరికి ఆశీర్వాదం. ఓకే ఓకే చూసావా? అందరికి ఆశీర్వాదం ఇచ్చేసావా? ఓకే సంతోషం. అందరికీ అలా ఆశీర్వాదం రూపు అది పైకెట్టి అది ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చే అది అనమాట. అందరికీ ఆశీర్వాదం ఇచ్చేసింది. అందరూ కూడా చూడండి, దర్శించుకోండి. ఆ గోమాతలు ఇంకో గోమాత వస్తుంది. అది వేళ రాదు, రేపు వస్తుంది. అంటే రోజు వస్తాయి. రోజు మాత్రం ఉదయమే వస్తాయి. ఏ వాటికి మనం పెట్టేది ఏముండదు, అవి వస్తూ ఉంటాయి. మరి ఏంటో తెలియదు. దర్శనం చేసుకుంటాయి. వాటి దర్శనం మనకు ఇస్తాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఇది మన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రార్థించి ఇదేనా ఏం ఆలోచిస్తున్నావు? ఏమి చేస్తున్నావు? చూసా అందరూ అందరికి ఆశీర్వాదించి అందరికి ఏదో డీజిల్గా ఆలోచిస్తున్నావా? లేకపోతే వెళ్ళాలని లేదా? వెళ్ళిపోతావా? వెళ్ళిపో. వెళ్దామనుకుని బయటకు వచ్చింది. ఇక అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. వెళ్ళకుండా గొప్ప వరం కదా. ప్రతి రోజు రావడం సంతోషం. చూసి అందరికీ అందరికీ బాగా అది అందరి బరువు ఇచ్చి అందరికీ అది ఓకేనా? ఉంటావా? పడుకో కొంచెం. ఆక్సిజన్ వస్తుంది. అంటే గోమాత నుంచి వచ్చే మన ఆరా చాలా అద్భుతమైన ఆరా వస్తుంది అన్నమాట. ఈ గోమాత దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అందరూ కొంచెం రుగ్మతలు ఉన్నామండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నామండి, గోమాత దగ్గరికి వెళ్ళి ఇలా మేత పెట్టి దగ్గరుండి మనం సొంతంగా పిల్లల్ని ఎలా అయితే ప్రేమిస్తారో అలా అందరిగా గోమాతని తీసుకోవాలి. గోశాలకు వెళ్ళి అప్పుడు మనకున్న రుగ్మతలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఓకే కోసం ఈ జీవన గమనంలో ఎవరితో ఏ బంధమో ఏంటో తెలియదు. కానీ జీవరాశులతో నాకున్న సంబంధం ఏంటో తెలియదు. ప్రకృతిలో ప్రతి పక్షి వస్తే చూసి వెళ్ళిపోతాయి. ఇక్కడ కాకులు, పిచ్చుకలు, అలాగే చిలకలు, ఉడతలు కూడా వచ్చి దర్శనానికి మనకు దర్శనం ఇచ్చేసి ప్రకృతి అంతా నాకు దర్శనం ఇచ్చి వెళ్తుంది. అది ఏ జన్మలో ఆ శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో జరిగి ఈ యొక్క జన్మ రహస్యంలో ఏముందో తెలియదు. కాబట్టి ఇంకో ఈ స్వామి వచ్చేసరి పొద్దున్న వచ్చేసింది మాత. ఓకే మాత, జై గురుదత్తాను, జై గురుదత్త, జై గురుదత్త. అందరికీ ఆశీర్వాదం అందరికీ ఆశీర్వాదం ఇచ్చే ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ కూడా అందరికీ మా గోమాతను కూడా అందరికీ షేర్ చేయండి. అన్ని గ్రూపుల్లోనూ అందరూ వస్తారు, దర్శనం చేసుకుంటారు. అది ముఖ్యంగా ఇంకా ఉదయం బేగా తొందరగా తయారవ్వాలనుకున్నా స్వామి వచ్చేసాయి, మా గోమాత వచ్చేసింది. ఓకే చాలు సంతోషం. అయిపోయింది కదా మన ఇద్దరికి ఏదో బాగుంది. ఓకే వాళ్ళు ఇతను కొద్దిగా అలాగే ఉంటుంది.
దా మరి ఇక మనకి కాకి కూడా వస్తుంది రోజు కాకులు మన ఇంటి చుట్టూ ఈ ఇల్లు కాకులియే ఊళ్ళు కట్టుకుని ఉండేలా ఉంది రోజు వస్తాయి కాకి కూడా చెప్పింది తింటుంది అరిస్తే అన్ని కాకులు అరవ మా ఇంటి దగ్గర కాకులు ఎందుకు అరుస్తున్నావు అంటే చెప్తుంది అది కాకులు ఎందుకు అరుస్తున్నావు ఏంటి అని అన్నాం అనుకోండి అది ఆగిపోద్ది అన్నమాట అరదు అసలు మా ఇంటికాడ కాకులు అంత వేగా అరవ అలా వస్తాయి చూసి వెళ్ళిపోతాయి కాకులు కూడా వస్తాయి అలాగే పిచ్చుకలు ఇందాక పిచ్చుకలు వచ్చాయి తీరేది వీడియో పిచ్చుకలు వస్తాయి ఉడతలు వస్తాయి ఇలా ఈ ప్రకృతిలో ఈ జంతువులన్నీ వస్తుంటాయి వాటికి ఏదో పని ఎందుకు చూడాలనిపిస్తుందో మరి ఎందుకు వస్తున్నాయో తెలియదు అది ఇది వస్తూ ఉంటుంది మా దగ్గరికి హాయ్ వచ్చావా ఇది అన్నమాట ఇది కాకి ప్రతిరోజు అరిసి అన్ని చోట్ల అరుస్తూ ఉంటాయి కదా ఇక్కడ అరవు మన ఆశ్రమానికి వచ్చింది ఆరదు చూసి కొంచెంసేపు అటు తిరిగి వెళ్ళిపోతాయి అంటే కొంచెంసేపు ఉన్న తర్వాత అంటే ఉదయం అందరూ స్కూల్కి కట్ట వెళ్ళిపోయిన తర్వాత వీటికి ప్రసాదం పెడతారన్నమాట అది చూసి వెళ్ళిపోయింది నేను వెళ్ళిన తర్వాత వస్తుంది మళ్ళీ అలా అన్నీ వస్తాయి కాకులు గోమాత అలాగా వచ్చి కొంతసేపు ఉండి రోడ్డు మీద అప్పుడు మన లోపలికి వస్తుంది అది రావటమే మనకు అదృష్టం ఇంకేమనుకుంటాం మనుషులేటి మానవుడేటి అనుకోవడానికి మానవుడు ప్రతిదానికి ఆలోచిస్తూ ఉంటాడు ఒకసారి ఇంటికి వెళ్తే రెండోసారి ఎందుకు వచ్చేస్తున్నాడు ఏటో అనుకుంటారు లేదంటే ఒకసారి స్నేహంగా మాట్లాడితే రెండోసారి ఇంకొక ఇబ్బంది ఏదో క్రియేట్ చేస్తారు కొంతమంది అయితే ఆర్థికంగా కూడా అవసరాలకి అడుగుతూ ఉంటారు కానీ జీవులు అవి కాదు కదా జీవరాశులకి అవసరాలు ఏమున్నాయి నిజమే ఆర్థికంగా అవసరం ఉంటే హెల్ప్ చేయొచ్చు కొంతమందికి అవసరం ఉన్నది అప్పుడు అడగదు అవసరం లేని వాటికి అడుగుతూ ఉంటారు మనం మాత్రం ఎక్కడ చేయగలుగుతాం అది అంతే స్నేహికంగా చెప్తున్నాను నన్నని కాదు లాక్ థియరీగా అసలు ఈ జీవరాశులు ప్రతి జీవిని ప్రేమిస్తే మనకేం కావాలన్నీ ప్రకృతి నుంచి మనకు అందుతాయి కానీ దాన్ని తీసుకోవడం మనం సాధ్యపడదు మనకి ఎంతసేపు ఎంతలు బాగుంటే మనం వాళ్ళు ఎలాగోలాగా వెనక్కి లాగేయాలని చూసే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది మనుషులకి ఈ జీవులకి అలా ఉండదు ఈ ప్రతిరోజు వాటికి ఆహ్లాదకరం మనసు తృప్తి వాటికి తెలుస్తుంది మానవుల్లో దైవత్వం ఏమున్నది అని చూసుకుని అప్పుడే బయలుదేరుతాయి అందు గురించి మానవుడే దేవుడని వేదాలన్నీ చెప్తున్నాయి కానీ మనం మాత్రం వాటిని పట్టించుకోం వచ్చిన ప్రతి ఒక్కరిని విమర్శిస్తూనే ఉంటాం అందుకే మనం ఇంకా కర్మలు అనుభవించడానికి కర్మలు తీసుకోవడానికి కర్మని దగ్ధం చేసుకోకుండా ఎన్నో వాటిల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇంకా గోమాత అలా గోమాతకి ఏ కర్మని చెప్పండి వచ్చింది చూస్తుంది ఏమన్నా పెడితే తింటుంది ఏది కావాలి అది కావాలని ఒకవేళ ఏదన్నా భగవంతుడి అనుగ్రహంతో జరిగిందనుకో అది విషయం కూడా చెప్పరు చెప్తే మళ్ళీ ఏదో మరి ఏ ఆలోచనతో చెప్పరు